హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే దేవరా సినిమా చూసి అయితే వస్తున్నాను. ఇప్పుడు నేను పాటలు చెప్పాలనుకుంటున్నాను అసలు దీని గురించి. అండ్ మీకు ఫస్ట్లోనే తెలుస్తుంది సినిమా ఎట్లుందో ఒక ముక్కలో చెప్పాలి అని చెప్పానంటే, ఓకే సినిమా భయ్య. అంటే స్టోరీ పరంగా వస్తే మాత్రం ఇది మరీ 2 పార్ట్స్గా స్ట్రెచ్ చేసి చూపించేంత స్టోరీ అయితే కాదు నన్ను అడిగితే. అండ్ సినిమా జోలికి వస్తే మాత్రం ఓకేగా ఉంది. అండ్ చాలామంది ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరు నన్ను వేసుకుంటారు, నాకు తెలుసు అది ఆ విషయం కూడా. కాకపోతే మాత్రం నేనైతే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళా, చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా. 2 రోజుల నుంచి నేను వెయిట్ చేస్తున్నా ఈ సినిమా కోసం. ఫస్ట్ షో ఎప్పుడైతే దొరుకుతుందో అప్పుడు బుక్ చేసుకున్నా నేను. అండ్ ఈరోజు పోగానే మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ హవా అయితే మామూలుగా లేదు. థియేటర్ మొత్తంలో పోలీసులు కూడా వచ్చారు. అవన్నీ మీకు ఇప్పుడు విజువల్ చేస్తాను. ఫస్ట్ సినిమాలు ఇప్పుడు టపాసులు పెట్టారు, అసలు ఇది ఇండియాలోనే అనిపించింది నాకైతే. ఇప్పుడు సినిమా జోలికి వస్తే మాత్రం ఎన్టీఆర్ భయ్య యాక్టింగ్ అద్దర కొట్టేశాడు. అసలు మామూలుగా చేయలేదు. అంటే పెద్ద ఎన్టీఆర్కి చిన్న ఎన్టీఆర్కి డిఫరెన్స్ మాత్రం సూపర్గా తెలిసింది. అండ్ జాహ్నవి క్యారెక్టర్ అసలు లేదు భయ్య ఇందులో. నెగిటివ్గా చెప్తున్నాను లేదు, క్యారెక్టర్ అంటే ఒక 2 సీన్లు, ఒక పాట, ఒక 2 సీన్లో తప్ప ఇంకా అసలు జాహ్నవి ఇంట్రడ్యూస్ అయ్యేదే మనకి ఇంటర్వెల్ అయ్యాక. ఇంటర్వెల్లో కూడా ఒక 2 సీన్లు ఉన్నాయి అంతే, దానికి మించి ఇంకేమీ లేదు. అండ్ ఎన్టీఆర్ వీళ్ళు చెప్పినట్టు లాస్ట్ 30 మినిట్స్ 40 మినిట్స్ మూవీ అద్దిరిపోద్ది అంటా ఉన్నారు. కానీ అంతే, ఐ మీన్ వాళ్ళు చెప్పినంత లేదు, కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి మాత్రం బాగుంటుంది, ఖచ్చితంగా నచ్చుతుంది. అంటే నాకు ఒక ఇన్కంప్లీట్ ఇలాగే ఎండ్ అయిపోయినట్టు అనిపించింది. ఇప్పుడు జనరల్గా ఎట్లా అంటే ఇన్స్పిరేషన్ ఎట్లా తీసుకున్నారంటే బాహుబలి 1లో తీసుకున్నట్టు అనిపించారు. బాహుబలి కట్టప్పని ఎలా చంపారు అనే లెవెల్లో అక్కడ ఆ మూమెంట్ వచ్చేటట్టు సెట్ చేసుకున్నారు. కాకపోతే నాకు అంత ఆ మూమెంట్ అయితే రాలేదు. అంటే లోపల ఏవో ఒకటి అనుకుంటా ఉంటాం కదా స్టోరీ ముందుకెళ్ళే లోపల, అట్లాగే మనం అనుకుంది జరిగింది అనిపిస్తుంది. అండ్ పార్ట్ 2 రాగానే ఇంకా దానికి పోస్ట్ క్రెడిట్ సీన్లు నెక్స్ట్ ఏం జరుగుతుంది అట్లా కూడా ఏం చూపించలే. సో నేనైతే ఈ సినిమా అయితే ఓకేగా ఉంది. ఇంకొంచెం కానీ ఫ్యాన్స్ హడావుడి చూస్తే ఇంకొంచెం బాగుందని చెప్పొచ్చు, అంతేగాని మనం అనుకున్నట్టు దేవరా కెవ్వు కేక బ్లాక్ బస్టర్ ఇట్లా అన్నీ చెప్పలేము. అండ్ నాకు తెలిసి ఇప్పుడైతే చాలామంది వేసుకుంటారు నన్ను. సో ఇప్పుడైతే దీనికి కొరటాల శివ రైటింగ్ గురించి వస్తే మాత్రం అతను అనుకున్న పాయింట్ ఓకే, కానీ దాన్ని 2 పార్ట్స్లో డివైడ్ చేసుకోవడం అయితే నాకు నచ్చలేదు. అండ్ స్టోరీ టెల్లింగ్ గురించి అదే నేను ఏవో ఊహించుకున్నాను తప్ప అంత గట్టిగా అయితే చెప్పలేదు. ఏదో అక్కడక్కడ సీన్స్ అట్లా సీన్స్ రాసుకున్నాడు. కానీ ఒరిజినల్గా చెప్తున్నా నేనైతే కొరటాల శివ రైటింగ్ అయితే ఇంత, ఐ మీన్ ఇదైతే కొరటాల శివ రైటింగ్ కాదని అనిపించింది నాకైతే. అండ్ సినిమాటోగ్రఫీ కానీ అసలు విజువల్స్ కానీ అద్దరిపోయాయి అసలు. ఇంకా ఈ సినిమా గురించి మాత్రం మనం బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి చెప్పుకోవాలి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. అండ్ కొన్ని ఫైట్లో నాకు ఆ బ్యాక్గ్రౌండ్ సౌండ్ నాకు నచ్చలేదు అనిపించింది. కాకపోతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్స్లు ఇవన్నీ మాత్రం సూపర్గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ, డిఓపి అండ్ మిగతా అందరు చేసినారు, సైఫ్ అలీ ఖాన్ మిగతా అందరు చేసినాడు మాత్రం షైన్ టామ్ చాకో వీళ్ళందరూ బాగానే చేశారు. అండ్ అట్ లాస్ట్ అసలు మనం ఈ సినిమా కోర్ సబ్జెక్ట్కి వస్తే మాత్రం ఒక ఫియర్ వీళ్ళు అదే మన కొరటాల శివ చెప్పినట్టు ఎలా వీరా ఫియర్ లేకుండా వాళ్ళకి ఒక ఫియర్ చూపిస్తే ఎట్లుంటుంది అని చెప్పేది మూవీ. అండ్ అది 2 పార్ట్స్గా అసలు ఇదిలా లేదు. సో ఓకేగా ఉంది మూవీ. అండ్ మీరు ఎన్టీఆర్ ఫ్యాన్ అయితే సారీ భయ్యా. సో ఈ సినిమా అయితే ఓకేగా ఉంది. అండ్ మీకు ఇదే ఒక చిన్న షార్ట్ వీడియో కూడా చేసి పెడతాను. సో ఇష్టం ఉంటే అది కూడా ఒకసారి చెక్అవుట్ చేసేయండి. అండ్ ఈ వీడియో అయితే ఇంకా ఇంతే. సో బాయ్.